లక్సెంబర్గ్లోని విలియమ్స్ స్క్వేర్. Welcome back to Philly Valley. Good morning from Luxembourg, the world's richest country in terms of GDP per capita. So our journey continues. We are in the day 3 of our road trip. So nina night మనం Luxembourg వచ్చేసాము and we are staying at this beautiful Double Tree by Hilton hotel and next 3 days ఇదే hotel లో ఉండబోతున్నాము. So let's have a quick room tour. లక్సెంబర్గ్ అంటే సిటీ ఒక్కటే అనుకుంటారు, బట్ దట్స్ నాట్ ద ట్రూత్. లక్సెంబర్గ్ హ్యాస్ మోర్ టు ఆఫర్ అస్. ఈ సిటీ అంతా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఈ సిటీ చుట్టూ మౌంటైన్స్ ఉంటాయి. మనం ఈ 3 days ఆ మౌంటైన్స్ చుట్టూ తిరుగుదాము. ఈ కంట్రీ చుట్టూ ఒక రౌండ్ రోడ్ ట్రిప్ వేయబోతున్నాము. ఈ ట్రిప్ ఎక్కడ ఈ సిరీస్ అంతా స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ యూ మైట్ మిస్ సమ్ బ్యూటీ ఆఫ్ లక్సెంబర్గ్. సమ్ కూల్ ఫ్యాక్ట్స్ అబౌట్ లక్సెంబర్గ్ సిటీ కంట్రీ చాలా చిన్నది అనమాట. అంటే ఇది హైదరాబాద్ సిటీలోనే 1/3 స్పేస్ ఆక్యుపై చేస్తే ఎంత ఉంటుందో అంత లక్సెంబర్గ్ ఎంటైర్ కంట్రీ ఉంటుంది. హైదరాబాద్ సిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 7,000 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే లక్సెంబర్గ్ 2,500 స్క్వేర్ కిలోమీటర్స్. కంపారిజన్కి వస్తే పాపులేషన్లో ఇక్కడ లక్సెంబర్గ్లో ఆల్మోస్ట్ ఒక 7 లక్షల మంది మాత్రం ఉంటారు ఎంటైర్ కంట్రీలో. సో కంపేర్డ్ విత్ హైదరాబాద్ సిటీ మనకి 1,13,00,000 మంది జనం ఉంటారు. సో ఇట్స్ ఇన్సేన్. అండ్ దెన్ సో లక్సెంబర్గ్లో ఒక మేజర్ లక్సెంబర్గ్ ఈజ్ బేసికలీ ఫ్రీ వరల్డ్ అనమాట. సో అందరికీ ఇన్వెస్టర్స్కి ఇది ఒక స్వర్గధామం లాంటిది. అట్లనే యూరోపియన్ యూనియన్ యొక్క మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యూరోపియన్ యూనియన్ కోర్ట్ కానీ వాళ్ళ బ్యాంక్స్ కానీ వాటిన్నింటికి కూడా లక్సెంబర్గే, అవన్నీ కూడా లక్సెంబర్గ్లోనే ఉంటాయి. Now we are at Vianden Castle, the most famous castle in Luxembourg and also Europe. So it's a short 50 minutes drive from Luxembourg city. My hotel is 50 minutes drive undi. And then venkal chudochu, the castle is here. Idi 11వ century lo kattaranta. So beautiful, and let's go and explore. What chuddam padandi. సో ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. అడల్ట్స్కి అయితే €13, కిడ్స్కి అయితే €4. సో ఇలాంటి ప్లేస్లకు వస్తే ఎలా ఉంటుంది అంటే ఏదో పెద్ద జిమ్కి వెళ్ళినట్టు అనమాట. కొండ మెట్లు ఎక్కేసి అలసిపోతాం. సో బెటర్ ప్యాక్ లైట్లీ, ప్యాక్ ఏం తెచ్చుకోకుండా ఉంటాను ట్రై చేయండి. అండ్ ఇదే మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి. బట్ 4th century అంట, ఇందాక మిస్టేక్ 11th century అన్నాను, బట్ 4th centuryలోనే ఇది కట్టారు. అబౌవ్ అంటే సిటీ మీద కొండ పైన ఇది. సో ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. అలా వెళ్తూ చూద్దాం. సో అక్కడ చూసుకోవచ్చు, ఒక డ్యామ్ ఉంది. డ్యామ్ మీద ఎవరో మనుషుల పెయింటింగ్స్ వేశారు. మేబీ అప్పట్లో తెలియదు, వారియర్స్ అయి ఉంటారు, వేసేవాళ్ళు అనుకుంటా అప్పట్లో యుద్ధంలో ఖైదీల్ని. ఇక్కడ వీళ్ళ ఆర్మర్స్ ఉన్నాయి, మనం టచ్ చేయడానికి లేదు, బట్ చాలా బాగున్నాయి. సో గుడ్. అంటే డిఫరెంట్ ఆర్మర్స్. మేబీ ఇవి కూడా కాలంతో పాటు ఇంప్రూవ్ అయ్యి ఉంటాయి. ఫస్ట్లో అంత బలంగా లేకపోయినా కానీ తర్వాత రీఇన్ఫోర్స్ మెటీరియల్ అంతా పెట్టి బాగా చేసి ఉంటారు అనుకుంటా. ఈ స్టైల్ వచ్చేసి బాహుబలిలో ప్రభాస్ చేసుకుంటాడు కదా, కత్తి దిగినా కానీ దిక్కుండా, అలాంటి స్టైల్ ఇది. ఇట్స్ నైస్. బాహుబలి 2 క్లైమాక్స్లో చెట్టు కట్టేసి అలా వదులుతారు, అదే కదా ఈ రాళ్ళు.
ఇలాంటివి. అండ్ దెన్ బల్లె జేమ్స్ బాండ్ సినిమాలో ఉంటాయి కదా చిన్న చిన్న గన్స్, ఓల్డ్ మూవీస్లో, ఇండియానా జోన్స్ మూవీస్లో అలాంటి గన్స్ అండ్ బుల్లెట్స్, కత్తులు. అమ్మో ఇంత పెద్ద కత్తి 5 దిగిటి వరుసన్నాయి ఇట్లా గుచ్చితే. వీళ్ళంతా ప్రపంచాన్ని మొత్తం దున్నేశారు యూరోపియన్స్. ఒకటి క్యాసిల్ కట్టారు కదా, సో అది అప్పట్లో ఎలా ఉండేదని చెప్పి అది కూడా కొంచెం పాట అలా ఉంచేశారు మ్యూజియం కోసం. అది కింద చూసామంటే అసలు అద్భుతం. అసలు ఎలా పగలగొట్టారు ఇదంతా. అంతా అప్పట్లో ఏం ఎక్విప్మెంట్ ఏం లేవు కదా, అంతా పలుగులతో వాటితో పగలగొట్టాలి. ఎప్పుడు 4th centuryలో కట్టారంటే ఎంత గొప్ప ఇది చేసుకునేవాళ్ళు అనుకుంటా అప్పట్లో. బొగ్గులు, వాళ్ళ వేసిన గిన్నెలు, నేను అప్పుడు పాత్రలు, పెద్ద పెద్ద పాత్రలు ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా. సో సోఫార్ ఒక 25% ఫినిష్ అయింది. రాజులు భోగాలు అనుభవిస్తారంటారు కదా, అలా కోటలోంచి బయటికి రాగానే బయట వ్యూ చూడండి ఎలా ఉందో, ఎంతో అందంగా. ఒక వెలిగి ఉంటారు రాజు. సో నైస్. ఈజ్ ఆల్ఫ్రెడ్ స్టైన్మెట్జర్. సో ఎప్పుడైతే ఇవన్నీ పాడైపోయాయో వీటన్నిటిని ప్రిజర్వ్ చేయడానికి కోసం ఈయన నియమించారు. అండ్ దెన్ హీ మేడ్ దిస్ బ్యూటిఫుల్ అండ్ రీకన్స్ట్రక్టెడ్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న కోర్ట్ హాల్ కూడా ఉంది. అండ్ ఈ రూమ్ అంతా కూడా వైబ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కలర్ఫుల్గా. మన టెంపుల్స్లో ఉండే కలర్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. ఇస్ంట్ ఇట్ సో బ్యూటిఫుల్? ఇది వచ్చి అంటే రోమన్ ఎంపైర్లో ఉండే కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ అనుకుంటా, ఐఎమ్ జస్ట్ గెస్సింగ్. అండ్ దెన్ అక్కడి నుంచి వ్యూ చూడండి, స్టన్నింగ్ అనమాట. అసలు అప్పట్లో ఎలా ప్లాన్ చేశారో ఇవన్నీ అట్లా బయటకు కనిపించేట్టు. అండ్ జస్ట్ ఇమాజిన్ వింటర్లో అంతా స్నోతో కవర్ అయి ఉన్నప్పుడు ఆ వ్యూ ఇంకెంత బాగుంటుంది. సో నైస్ అనమాట. సో ఈ క్యాసిల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 400 సంవత్సరాలు మొదలుపెట్టిన, సో ఇది ఎవాల్వ్ అవుతూ వచ్చింది అనమాట. అండ్ దెన్ మన ఒక 7th century 11th century వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ క్యాసిల్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు. అంటే అప్పట్లో కొంతకాలం శిథిలం అయిపోయింది అనమాట. ఆ శిథిలం అయిపోయిందంతా కూడా బెల్జియం రాజుకి అమ్మితే ఆ బెల్జియం రాజు కొనుక్కుని మళ్ళీ మొత్తం అంతా రీకన్స్ట్రక్ట్ చేశారు. సో దిస్ ఇస్ మనం ఈరోజు చూసేదంతా ఆయన చేయడం వల్ల అనమాట. లేదంటే ఇది కూడా ఒక చరిత్రలో శిథిలావస్థ కట్టడాలుగా మిగిలిపోయేది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద క్యాసిల్. ఇదిగో 400లో ఇట్లా ఉంది చిన్న క్యాసిల్. 400 సంవత్సరం 750 సంవత్సరానికి ఇంప్రూవ్ చేశారు. ఇక్కడ ఏదో కట్టారు, ఇది కూడా కొంచెం టవర్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. 1000వ సంవత్సరంలో చుట్టూ పెద్ద గోడ కట్టేశారు, మా చల్లపల్లి కోట గోడలాగా. అండ్ ఇక్కడ ఇంకో వాచ్ టవర్ కట్టారు. 1100 సంవత్సరంలో ఇంకొంచెం ఇంప్రూవ్. 1170కి ఇంకా మంచి క్లియర్ షేప్ వచ్చేలాగా 1200, 1250, 1600 ఇంకా నీట్గా ఉంది. 1820 ఇక్కడ శిథిలం అయింది. ఇక్కడ చూసామంటే శిథిలం అయిపోయింది. ఏదన్నా యుద్ధం వల్ల పడిపోయి ఉంటుంది. మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి 2018కి మళ్ళీ దాని ఒరిజినల్ ఇది వచ్చేలాగా చేశారనమాట. సో ప్రతి కట్టడం కూడా మనం జస్ట్ ఫోటోలో ఎంత బాగుంది అనుకుంటాం, కానీ ఆ కట్టడంలో ఎంతో శ్రమ దాని అవన్నీ కూడా దాగుంటాయి. సో ఇక్కడ ఈ గ్యాలరీ మొత్తం కూడా అప్పట్లో రీకన్స్ట్రక్షన్ ఫొటోస్ కానీ, ఆ శిథిలం అయిపోయిన ఫొటోస్ కానీ అవన్నీ కూడా పెట్టారు. ఎవ్రీ పిక్చర్ టెల్స్ బిగ్ స్టోరీ అనమాట. ఇది రాయల్ డైనింగ్ టేబుల్. అది చివర విలియం షేక్స్పియర్లా ఉన్నాడు, ఆయన ఎవరు నాకు తెలీదు. ఇది చూస్తుంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో టెడ్ వెడ్డింగ్ అప్పుడు జరిగే డిన్నర్ గుర్తొస్తుంది అనమాట. సో ఫన్నీ. అంటే ఇది క్వీన్ బెడ్రూమ్ అనమాట. యూ కెన్ సీ బెడ్, ఆమె ట్రంక్ పెట్టి అండ్ క్వీనా? ఓకే. క్వీన్ వార్డ్రోబ్, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయి అప్పట్లో కూడా. క్యాబినెట్, బట్టలు కూడా ఎంత ఆశ్చర్యమో. ఇది అప్పట్లో ఆడిటోరియం. పెద్ద పెద్ద కార్పెట్స్ ఎలా నేసి ఉంటారు, చేత్తోనే అల్లి ఉంటారా? కరెక్ట్, చూపించడానికి. అప్పుడు కింద పరిచి ఉంటారు, అవి దాచి పైన పెట్టుంటారు ఇల్లు. సో ఇది కోటని మొత్తాన్ని పాలించిన రాజుల యొక్క చిట్టా అనమాట. ఇది ఎట్లా అంటే, ఇది వచ్చి బాహుబలి వంశం, అది వచ్చి కుంతల వంశం, వీళ్ళ నాన్న వాళ్ళ నాన్న అన్నదమ్ముల బిడ్డలు అనమాట. అది ఎంత పెద్ద లిస్ట్ ఉందో ఇక్కడ వీళ్ళని చూస్తే దాని నుంచి చదువుతున్నారు అవన్నీ. వాళ్ళు అసలు ఎవరో కూడా మనకు తెలియదు.
మనకి ఎందుకు సైలెంట్గా వెళ్ళిపోదాం. సో ఇది పార్టీ రూమ్, వైన్ బ్యారెల్స్. అంత భయంగా ఏం లేదు, సింపుల్ గానే ఉంది. సో వీక్ హార్టెడ్ పర్సన్స్ అయినా కానీ ఈజీగానే వెళ్ళొచ్చు. నాట్ దాట్. బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, అవి బెర్రీస్ కనిపించాము వీడియోలో. సో నైస్, సచ్ స్టన్నింగ్ విజువల్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వియన్నన్ క్యాసల్. ఈ ఊర్లో క్యాసల్ ఒకటి అండ్ ఈ వియన్నన్ ఓల్డ్ టౌన్ చాలా ఫేమస్. మీరు చూసుకోవచ్చు, మేము కేబుల్ కార్ ఎక్కి వచ్చాం కదా, వెనకాల ఆ విలేజ్ అంతా కనిపిస్తుంది. ఆ కెనాల్కి ఇటు పక్కన విలేజ్ ఉంది అండ్ ఇటు చూస్తే క్యాసల్ కనిపిస్తుంది. క్యాసలే కొండపైన ఉంది అనుకుంటే ఈ కేబుల్ కార్ ఎక్కి మనం క్యాసల్ కన్నా పైకి వచ్చాము. ఇంకా కళ్ళు చెదిరిపోయే అందాలన్నమాట. లుక్ ఎట్ ద బ్యూటీ. Now we are in the city of Luxembourg. ఇక్కడ చాలా సిటీ సెంటర్లోనే చాలా లొకేషన్స్ ఉన్నాయి చూడడానికి. మనం 1 by 1 అవన్నీ కవర్ చేసేద్దాం. సిటీ ఇస్ ఇట్ సెల్ఫ్ ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది 1963 సంవత్సరంలో వరల్డ్ సిటీ అనేది ఫౌండెడ్ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి యూరోపియన్ హిస్టరీలో ఎంతో ప్రాముఖ్యత చెందిన సిటీగా అండ్ కంట్రీగా ఇది డెవలప్ అవుతూ వచ్చింది. ఓకే, వీఆర్ ఎట్ ఫస్ట్ లొకేషన్ కేస్మేట్స్. ఇక్కడ ఇదేంటంటే దిస్ ఈస్ నెట్వర్క్ ఆఫ్ అండర్ గ్రౌండ్ టనల్స్. ఇది సిటీ యొక్క డిఫెన్స్ కోసం కట్టారంటే ఇది 963 AD-లో. అది కూడా స్పానిష్ వాళ్ళు కట్టారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సిటీ యొక్క ఓల్డెస్ట్ కట్టడం కింద పరిగణిస్తారు. అండ్ ఇక్కడ ఎంట్రీ వచ్చేసి €18 per అడల్ట్. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, బట్ యా, ఇట్స్ వర్త్ ట్రై. దిస్ ఈస్ లక్సెంబర్గ్ ఓల్డ్ సిటీ. ఇదే వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారిక్ సైట్ ఇన్ లక్సెంబర్గ్. ఇదంతా 963 అప్పుడు కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నమాట. అండ్ యూ కెన్ సీ ఇదంతా ఒక సర్కిల్లా ఉంది. ఈ సర్కిల్లోనే చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఇది సిటీకి న్యూ సిటీ ఒకవైపు, ఓల్డ్ సిటీ ఒకవైపు, రెండు కాంటెంపరీ ఉంటుంది. అండ్ బోత్ హ్యాస్ అ డిఫరెంట్ హిస్టరీ. ఇప్పటికీ మీరు ఆ ఇల్లులు ఇదంతా చూడొచ్చు. ఇట్స్ సో మచ్ ఆఫ్ బ్యూటీ ఇన్ హియర్. నౌ వీఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పాలైస్ గ్రాండ్ డుకల్. ఇదేంటంటే దీని గురించి చెప్పాలంటే లక్సెంబర్గ్ గురించి చెప్పాలి. లక్సెంబర్గ్ అనేది డెమోక్రటిక్ కాదు, ఇట్స్ స్టిల్ ఏ మోనార్కీ. అంటే ఇక్కడ కింగ్ ఉంటాడు, క్వీన్ అని ఉంటారు. ఇక్కడ కింగ్ ని డ్యూక్ అని, క్వీన్ ని డచెస్ అంటారు. సో మన వెనకాల ఉన్న బిల్డింగ్ ఏంటంటే ఆ కింగ్ యొక్క అఫీషియల్ రెసిడెన్స్ అండ్ వర్క్ ప్లేస్. సో 1890 ఇయర్ నుంచి కూడా ఈ ప్లేస్ అనేది ఆ కింగ్ యొక్క ప్యాలెస్ అండ్ వాళ్ళు చేసే వాళ్ళ వర్క్ ప్లేస్ కూడా ఇదే అనమాట. యా, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. బట్ ఏంటంటే ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మండే ఈరోజు మోస్ట్ ఆఫ్ ద ప్యాలెసెస్ కానీ షాప్స్ కానీ అన్ని కూడా లక్సెంబర్గ్ లో క్లోజ్డ్ ఉన్నాయి. సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. So before coming to Luxembourg, that shops and majority of the attractions will be closed on Monday. Luxembourg is the founding member of EU, European Union. So European Union గురించి వినే ఉంటారు కదా. సో ఇట్స్ యూనియన్ ఆఫ్ 29 యూరోపియన్ కంట్రీస్. సో ఇక్కడ ఏంటంటే యూరోప్ లో ఉండాల్సిన మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యూరోపియన్ యూనియన్ కోర్ట్ కానీ, యూరోపియన్ యూనియన్ సంబంధించిన బ్యాంక్స్ కానీ, అండ్ లా అండ్ ఆర్డర్ గురించి, అండ్ సో మెనీ థింగ్స్. సో అవన్నీ కూడా లక్సెంబర్గ్ లోనే ఉన్నాయన్నమాట. సో ఇట్ హోల్డ్స్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ యూరోప్స్ కాంటెంపరీ వరల్డ్. లక్సెంబర్గ్ లో ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. బస్ కానీ ట్రామ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కొచ్చు. అండ్ యూ ఆల్సో హ్యావ్ అన్ ఓల్డెన్ ట్రామ్. ఇది సిటీ అంతా ఒక రౌండ్ వేస్తుంది. ఐ థింక్ ఇట్స్ అబౌట్ 45 minutes జర్నీ. ఈ ఓల్డ్ సిటీ చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది అనమాట. అది కూడా యూ కెన్ హ్యావ్, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ ఆల్సో గో ఫర్ ఇట్. చాలా చాలా బాగుండింది. ఇదే లక్సెంబర్గ్ లోని విలియం స్క్వేర్. ఆయనే విలియం ఒకప్పటి లక్సెంబర్గ్ యొక్క కింగ్ అంట. అండ్ దెన్ ఈ స్క్వేర్ లో ఏంటంటే మేజర్ లైఫ్ ఈవెంట్స్ లాగా, అంటే సమ్ రెస్టారెంట్స్ కానీ, గేమ్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో విత్ దిస్ వీఆర్ గోనా ఎండ్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఈరోజు ఇంకా వెళ్ళి డిన్నర్ చేసేసి ఇంకా ఈరోజు ఎండ్ చేసేస్తాము. అండ్ దెన్ టుమారో విల్ స్టార్ట్ ఫ్రెష్ విత్ అనదర్ న్యూ లొకేషన్. సో ఇక్కడ బేసికల్గా మనకి కార్ ఏం అవసరం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్లీ ఫ్రీ అసలు ఎవరికైనా కానీ. అంటే జస్ట్ లోకల్ రెసిడెంట్స్ కాదు, టూరిస్టులకైనా కానీ
ఎవరికైనా కానీ ఎంటైర్లీ ఫ్రీ. సో ఇట్స్ వెరీ కన్వీనియంట్. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి. సో ఇఫ్ యు ఆర్ హియర్ డోంట్ ఫర్గెట్ టు యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. లక్సంబర్గ్లో డే 1 టూర్ అంతా అయిపోయింది. ఇంకా ఈవినింగ్కి మాకు ఇక్కడ సిటీ సెంటర్లోనే ఒక ఇండియన్ రెస్టారెంట్, అది కూడా సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో రెస్టారెంట్కి వచ్చేసాము. ఇది కంప్లీట్లీ వెజ్ అనమాట. ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయి, మన సౌత్ ఇండియన్ థాలీస్ కూడా ఉన్నాయి. వి ఆర్డర్డ్ బటర్ మిల్క్ అండ్ చూడండి ఇడ్లీ అండ్ వడ ఇన్ లక్సంబర్గ్ సిటీలో. మాకు చాలా ఆకలిస్తుంది. సో వీ వాంటెడ్ టు స్టార్ట్. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. యూ షుడ్ మస్ట్ విజిట్ వెన్ యూ ఆర్ ఇన్ లక్సంబర్గ్. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి కృష్ణ విలాస్. ఇది సిటీ సెంటర్కి దగ్గరలోనే ఉంది. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ లక్సంబర్గ్ అండ్ క్రేవింగ్ ఫర్ సమ్ సౌత్ ఇండియన్ ఫుడ్, యూ షుడ్ మస్ట్ విజిట్ హియర్. So yeah, we're going to end this video. So thank you for watching. If you like this video, please like, share and subscribe to our channel. This is Kim Filipelli signing off from Luxembourg.